ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు చూద్దాం. అంతకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు, మీ గ్రామం కావచ్చు, తండా కావచ్చు, మండలం, నియోజకవర్గం, మీ జిల్లా ఏదైనా సరే మన దృష్టికి మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు మన స్ఫూర్తికి సమాచారం అందిస్తే మనం ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వండి. మిత్రులారా, ఈనాటి నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని వార్తలు ఒకసారి చూద్దాం. తర్వాత రంగారెడ్డి జిల్లాలోకి వెళ్దాం. మనం కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి తెరపైకి పునర్విభజన, నియోజకవర్గ పరిధి మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా కసరత్తు చేయడం జరుగుతుంది. జనగణన తర్వాత ఉంటుందా, అంతకు ముందేనా అంటూ ఒక సందేహం. 5 జిల్లాలుగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్ లోకి నియోజకవర్గాలు, మండలాలు, షాద్నగర్ కేంద్రంగా జైపాల్ రెడ్డి పేరుతో కొత్త జిల్లా అంటూ ప్రచారం. దీనికే భాగంగా ఒకవైపు షాద్నగర్ అంటూ, ఒకవైపు కల్వకుర్తి అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. జిల్లా యూనిట్ కానీ నియోజకవర్గాలు ఉంటే పాలన సౌలభ్యంగా ఉంటుంది. లేదంటే ఈ దళిద్రపు నాయకుల వల్ల, దళిద్రపు అవగాహన లేని ఈ రాజకీయ నాయకుల వల్ల, కామన్ సెన్స్ లేని రాజకీయ నాయకుల వల్ల ఈరోజు అనేక నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్ళడం జరిగింది. ఒకే నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, మండలాలు కావచ్చు, 2-3 నియోజకవర్గాలకు విడిపోయిన క్రమంలో ఒకే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఒక కలెక్టర్ దగ్గరికి ఏమో కొన్ని మండలాల ప్రజలు, ఇంకో కలెక్టర్ దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు వెళ్లాల్సింది, ఇంకొక ఎస్పీ దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు, ఇంకో ఎస్పీ దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు, ఒక కోర్టు దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు, ఇంకో కోర్టు దగ్గర కొన్ని మండలాల ప్రజలు, ఒక ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు, ఇంకో ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి కొన్ని మండలాల ప్రజలు. ఈ పరిణామాల నేపథ్యంలో అవస్థలు పడడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా. ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇది ఎక్కడైతే కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడులో కావచ్చు, అదేవిధంగా ఆమన్గల్ కావచ్చు, కడ్తాల్, తలకొండపల్లి మండలాలకు ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోకి దళిద్రపు నాయకులు మార్చిన క్రమంలో అవగాహన రాహిత్యం, స్వలాభాలు, నియోజకవర్గాలు ఏర్పడితే మా పరిధిలోని ప్రత్యేకంగా హైదరాబాద్ పరిధిలోకి మా మండలాలు వెళ్లాలని ఒక కుంచిత ఆలోచనతో చేసినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు, ఆయా మండలాలకు సంబంధించిన ప్రజలు రంగారెడ్డి జిల్లా పరిధిలోని, హైదరాబాద్ పరిధిలోని, షాద్నగర్ పరిధిలోని, ఇబ్రహీంపట్నం పరిధిలోని, అదేవిధంగా తుక్కుగూడ, ఈ మహేశ్వరం, ఇతర ప్రాంతాల్లోకి వెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వ కరల దగ్గరికి వెళ్లేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ పరిణామాలకు చెక్ పెట్టేందుకు ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా మారి ఈ సమస్యలన్నీ కూడా ఒక నియోజకవర్గం అంటే ఒకే జిల్లా పరిధిలో ఉంటే జిల్లా కలెక్టర్లు 2-3 దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు, ఎస్పీల దగ్గరికి 2-3 పోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన దళితులకు కూడా 2-3 మీటింగ్లకు పోవాల్సిన అవసరం ఉండదు. ఒకే మీటింగ్ పోతే సమస్యల గురించి వాడు ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2-3 జిల్లాల పరిధిలో ఉంటే ఈ ఎమ్మెల్యేలు ఆ కలెక్టర్ దగ్గరికి, ఈ కలెక్టర్ దగ్గరికి, ఈ ఎస్పీ దగ్గరికి, ఆ ఎస్పీ దగ్గరికి పోయే వరకే సమయం మొత్తం అయిపోతుంది. ఇప్పటికే చుట్టుముట్టు సెక్యూరిటీ, చుట్టుముట్టు పోలీసులను పెట్టుకొని సామాన్య ప్రజలను ఎవరిని కూడా దగ్గరికి వచ్చి సమస్యల పరిష్కారం కోసం అడిగే పరిస్థితి దాపురించడం లేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం ఇండ్ల ముందలకు వస్తారు, ఇండ్ల లోపలికి వస్తారు, పిల్లల ముడ్డి కడుతాం, ఇంట్లో ఎవడన్నా దోశలేస్తామని చెప్పి, రోడ్ల మీద ఎవడన్నా ఛాయ్ చేస్తామని చెప్పి అనేక దొంగ ఫోటోల కోసం, దొంగ ప్రచారం కోసం నాటకాలు ఆడుతూ దొంగ ఫోటోలు దిగుతూ వాట్సాప్, ఫేస్బుక్లో పెడుతూ మేము ప్రజలను ఉద్ధరించేందుకు వచ్చినాం, మేము మా పెండ్లం పిల్లలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం మేము బాట పట్టినాం, మేము స్వతంత్ర సమరయోధుల కంటే గొప్ప, తెలంగాణ ఉద్యమకారుల కంటే గొప్ప, మాకు ప్రజలే జీవితం, ఇక సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే కొనలో అనేక గప్పాలు కొడుతూ దొంగ లంగ మాటలు, లఫూట్ మాటలు చెప్పి మందు ఇచ్చి డబ్బు పంపిణీ చేసి పదవులు వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకొని ఈ నాయకులు ఈరోజు నియోజకవర్గాలను సర్వనాశనం చేసి ఒక్క నియోజకవర్గాన్ని 2-3 జిల్లాల పరిధిలోకి పోయిన క్రమంలో ఈరోజు ప్రజల అవస్థలు పడడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అవస్థలు పోవాలి, గతంలో ఉన్న దళిద్రులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేయడం జరిగిందో ఆ దళిద్రుల వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఆ దళిద్రులకు చెక్ పెడుతూ మా ప్రభుత్వంలో మంచి పనులు చేస్తామనే కోణంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా శుభ పరిణామం. నాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిద్ర నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల పనితీరు వల్ల ఇలా కల్వకుర్తి నియోజకవర్గం అనేది ముక్కలు చెక్కలుగా మారింది.
కుక్కలు దింపిన ఇస్తరిలా మారి మొత్తం వ్యవస్థ అనేది సర్వనాశనం కావడం జరిగింది. ఇలా కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఎక్కడి నుంచి ఏడుకుందో తెలియదు. కల్వకుర్తి కేంద్రాన్ని మర్చిపోయే పరిస్థితి దాపురించింది. ఒకప్పుడు కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఒక చరిత్ర, కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఒక చైతన్యవంతమైన ఓటర్లు, కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఇటు తెలంగాణ ప్రాంతంలో కానీ అటు సమైక్య ప్రాంతంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుర్తి అంటే ఒక ప్రత్యేక స్థానం. దీనికి కారణం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఎన్టీఆర్ను ఓడించిన చరిత్ర కావచ్చు, ఇవన్నీ పరిణామాలను కనుక ఒకసారి మనం నెమరు వేసుకుంటే కల్వకుర్తి అంటే ఎంతో ప్రత్యేకత. కల్వకుర్తి అంటే కవులకు కావచ్చు, లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఆనవాళ్ళు కావచ్చు, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పిదాలు, ఈ అవగాహన లేని రాజకీయ నాయకులు, ఈ ప్రజలపైన ఇలాంటి మమకారం లేని ఈ దరిద్రపు రాజకీయ నాయకుల వల్ల ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం ముక్కలు చెక్కలుగా మారి ఈరోజు ప్రజలు మొత్తం అవస్థల పాలు కావడం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికైనా ఆర్డీఓ కార్యాలయం కోసం పెద్ద ఉద్యమం చేయాల్సిన దుస్థితి కల్వకుర్తి నియోజకవర్గంలో ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు జిల్లా కేంద్రం కనుక కల్వకుర్తి నియోజకవర్గం అయితే మరింత మేలు జరుగుతుంది. ఈ ప్రాంతంలోని ప్రజలు ఊరుకొండ కావచ్చు, ఊరుకొండ ఇప్పుడు నియోజకవర్గంగానేమో జడ్చర్లలో ఉన్నాయి, ఓట్లేమో అక్కడ వేయాలి. రెవెన్యూ డివిజన్ పరిధేమో కల్వకుర్తి, జిల్లా పరిధేమో నాగర్ కర్నూల్, అదేవిధంగా వెల్దండ కల్వకుర్తి నాగర్ కర్నూల్, అదేవిధంగా కడతాల తలకొండపల్లి మాడుగుల ఈ ఆమన్గల్ ఏమో రంగారెడ్డి జిల్లా పరిధి, అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోకి ఏమో ఒంగూరు వస్తుంది, రెవెన్యూ డివిజన్ పరిధి ఏమో కల్వకుర్తికి వస్తుంది. చారగొండ మండలం ఏమో ఓట్లేమో అచ్చంపేటకు పోవాలి, కానీ దాంట్లో సగం మండలాలు వెల్దండలకు పోయినాయి, సగం మండలాలు ఏమో చారగొండలకు వచ్చినాయి. అంటే రెవెన్యూ డివిజన్ పరిధి చారగొండ కూడా కల్వకుర్తి వస్తుంది. ఓట్లేమో అక్కడ వేయాలి, ఓట్లేమో వానికి వేయాలి, వీడికి వచ్చి పనులు చేయించుకోవాలి. ఈ ప్రజల పరిస్థితి ఎట్లా దాపురించిందంటే ఈ అవగాహన లేని ఈ దరిద్రపు రాజకీయ నాయకుల వల్ల, దరిద్రపు పార్టీల వల్ల విధానపరమైన నిర్ణయాలు కానీ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయి, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని కనీస అవగాహన లేని ఈ దరిద్రపు నాయకుల వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. ఈ కల్వకుర్తి నియోజకవర్గం అనేది కుక్కలు చెంపిన ఇస్తరిలా మారడం జరిగింది. ఇప్పటికైనా ఈ దరిద్రపు నాయకులు కనీస అవగాహనతో సోయితో వ్యవహరించి ఈ రోజు నియోజకవర్గాల పునర్విభజన అనేది భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో చేసినటువంటి జిల్లాల విభజన ఏదైతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందో ఎలాంటి పద్ధతులు లేకుండా, విధానపరమైన నిర్ణయాలు లేకుండా జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జిల్లాల పునర్విభజన చేయడం జరుగుతుందని కొనుగోలు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన క్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఇటు తాడూరు కానీ, ఊరుకొండ కానీ, చారగొండ కానీ, ఒంగూరు కానీ, వెల్దండ, కల్వకుర్తి మండలం, ఆమన్గల్, తలకొండపల్లి, మాడుగుల, కడతాల్ ఈ మండలాలన్నింటిని కూడా కలుపుకొని అవసరమైతే ఇంకొన్ని మండలాలు కలుపుకొని ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రాన్ని చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రధాన కారణం ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి వస్తే దానికి అవసరమైన మౌలిక వస్తువులు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ఇక్కడ ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా 4 జాతీయ రహదారులు కల్వకుర్తి ప్రాంతం నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఒకవైపు తిరుపతి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి అత్యంత ప్రత్యేకత ఉన్నటువంటి ఈ ప్రాంతం ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా మారితే అందుకోసం ఈ రాజకీయ నాయకులు కనీసం ఇప్పుడైనా ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేయం. కల్వకుర్తి నియోజకవర్గాన్ని 2 ముక్కలు ఉంది, ఇప్పుడు దీన్ని ఇంకా 3 ముక్కలు చేస్తామని దళితుల నాయకుల ఆలోచనలో మైండ్లో చొచ్చుకుపోతే ఇంక ఎవడు కూడా తెలంగాణ ప్రాంతాన్ని రక్షించే తెలంగాణ ప్రాంతంలోని కల్వకుర్తిని రక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలు, విద్యావంతులు, మేధావులు నాడు తెలంగాణ ఉద్యమం కోసం జీవితాలను ఫలంగా పెట్టి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉద్యమంలో ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కల్వకుర్తి నియోజకవర్గాన్ని, కల్వకుర్తి ప్రాంతానికి చరిత్రలో నిలిచిపోవాలంటే ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతం చిరస్థాయిగా ఈ ప్రాంతం పేరు నిలవాలంటే కల్వకుర్తిని జిల్లాగా ఏర్పాటు చేస్తే తరతరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ ప్రాంత ప్రజలు కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గుర్తించుకుంటారు. భవిష్యత్తులోని తెలుగు ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తించుకుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన బాధ్యత చేపట్టి 2 ఏళ్ళు దాటిపోయింది, 3వ ఏడు పడ్డది. అయినా ఈ ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రాలే, ఒక మెడికల్ కాలేజ్ రాలే. ఈ ప్రాంతానికి సంబంధించి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాలే, లేదంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు రాలే. అంటే చరిత్రలో చెప్పుకునేలా
గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్, ఆయన మీద అనేక విమర్శలు ఉండొచ్చు. ఆయన కాళేశ్వరం అవినీతి చేయొచ్చు, ఆయన కొడుకు ప్రశ్నపత్ర లీకేజ్ చేయొచ్చు, ఆయన బిడ్డ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేయొచ్చు, మనం కాదంటలేం. దానిపైన కూడా మనం విమర్శలు చేసినాం. ఎవరు తప్పు చేసినా మనం ప్రశ్నిస్తాం. ఆయన తప్పిదాలు చేయొచ్చు. కానీ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ ముందుగా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్న క్రమంలో కేసీఆర్ తన పుట్టిన ఊరి కోసం, పుట్టిన గ్రామం కోసం, పుట్టిన జిల్లా కోసం, తను గెలిచిన నియోజకవర్గం కోసం, అదేవిధంగా తన కొడుకు గెలిచిన నియోజకవర్గం కోసం, తన అల్లుడు గెలిచినటువంటి నియోజకవర్గాన్ని అత్యంత ఉన్నత ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది ఆ అభివృద్ధులు. కానీ ఆ ప్రాంతంలో, అంటే మేము పుట్టి పెరిగిన ప్రాంతం, మేము ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి మా ప్రాంతాన్ని రుణం తీర్చుకోవాలనే ఒక ఆకాంక్షతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ పరిధిలోని నియోజకవర్గాల జిల్లాలని అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కానీ ఆ ముఖ్యమంత్రిగా ఆయన తన ప్రాంతం పైన మరింత మక్కువతో, మరింత ప్రేమతో తను పుట్టి పెరిగిన ప్రాంతానికి మరిన్ని నిధులు, అధిక నిధులు తీసుకెళ్లి అక్కడ అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన నల్లమల్ల పులిబిడ్డ, నల్లమల్ల పాలమూరు బిడ్డ, అచ్చంపేట నియోజకవర్గం చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 3వ ఏడు పడినా ఒకటి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఒక మెడికల్ కాలేజీ కానీ, లేదంటే ఉపాధి కోసం ఒక 5,000 మందికో, 10,000 మందికి, 20,000 మందికో ఒక కంపెనీ ఏర్పాటు కానీ ఏది కూడా ఇప్పటివరకు చేసింది గుండు సున్నా. సాధారణంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి లేకున్నా, లేదంటే ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా, ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలో ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యో, లేదంటే ఇక్కడ ఉన్న పుసుకున్న పైకొత్తనో, ఇక్కడ ఎన్నికలు లేకున్నా, నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకున్నా జరగాల్సిన అభివృద్ధి ఏ విధంగా జరగాలో అదే విధంగా జరుగుతుంది తప్ప ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో జరుగుతున్నది ఏదైతే అభివృద్ధి ఉందో అదే విధంగా ఇక్కడ జరుగుతుంది తప్ప ఇక్కడ ప్రత్యేకంగా ఏమీ జరగడం లేదు. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నాడని చెప్పి టీఆర్ఎస్ పార్టీడు, కమ్యూనిస్ట్ పార్టీడు, బీజేపీ పార్టీడు, ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ ప్రాంతాన్ని ఉద్ధరించింది ఏమని చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కల్వకుర్తి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రాంత ప్రజలకి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలి. చరిత్రలో ఆయన ఒక పెద్ద వ్యక్తిగా, మహానుభావుడిగా నిలిచిపోవాలి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ, అదేవిధంగా ఒక మోడల్ విద్యా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక మెడికల్ కాలేజీని ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించి యువత కోసం, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు, అదేవిధంగా చదువుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక వసతులు ఖచ్చితంగా ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన క్రమంలో ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన బాధ్యత ఉంది. చూద్దాం ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కల్వకుర్తి ఏంటి అనేది ఒకసారి చూస్తే, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. జిల్లాల పునర్విభజన అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన విభజన శాస్త్రీయంగా జరగలేదని, పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కో నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉండేసరికి మౌలిక లక్ష్యం నెరవేరలేదని ప్రస్తుత ప్రభుత్వం పదే వాదిస్తుంది. క్రమంలో ఇటీవల రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ జిల్లాలను తిరిగి పునర్వ్యవస్థీకరిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో కొత్త జిల్లాల ఆశావహులు, ఒక నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉన్న ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలోనే కేంద్ర ప్రభుత్వం 2023 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన చేస్తామని తీర్మానం చేసింది. ఇందుకోసం జిల్లా సరిహద్దులను మార్పులు చేర్పులు చేయవద్దని సూచించింది. దీనివల్ల జనగణనలో ఇబ్బందులు ఏర్పడి జిల్లాల వారీగా లెక్కలు తీయడం సాధ్యం కాదనేది కేంద్ర ప్రభుత్వ వాదన. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు విషయంలో ముందుకెళ్లడానికి జనగణన అడ్డంకిగా మారనుంది. ఒకవేళ జనగణన తర్వాత పునర్విభజనను తీసుకునే పక్షంలో దానికి మరొక 2 ఏళ్లు ఆగాల్సి వస్తుంది. తర్వాత జిల్లాల వారీగా జనాభా లెక్కల్లో కూడా తేడాలు వస్తాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రస్తుతం 5 జిల్లాల పరిధిలో ఉంది. దీంతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోకి పలు మండలాలు వెళ్లాయి. పాలనా సౌలభ్యపరంగా ఎమ్మెల్యేలకు 2 లేదంటే 3 జిల్లాల్లో పర్యటించడం, అధికారులతో సమన్వయం చేసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. నియోజకవర్గం యూనిట్ గా వచ్చిన నిధులు పథకాల పంపిణీ కష్టతరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే పునర్విభజన అంశంలో ఒత్తిడి వస్తుందని చెప్పవచ్చు. ఇక జిల్లా యూనిట్ గా ఉండేలా కేంద్ర ప్రభుత్వం 2027 మార్చిలో జనగణన పూర్తి చేసిన తర్వాత దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు కూడా
వస్తున్నాయి. దీని ప్రకారం రాష్ట్రంలో 2028 చివరిలో కాకుండా లేదంటే 2029 మేలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ పరిధిలో 2 నియోజకవర్గాలు పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఎక్కువ జనాభా ప్రకారం విభజన చేస్తే హైదరాబాద్ మహానగరంలోని నియోజకవర్గాలు భారీ మొత్తంలో పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అయితే నియోజకవర్గాల పెంపునకు ముందే జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేస్తే ఒక్కో పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కొత్త పార్లమెంట్ నియోజకవర్గాలు సరైన పద్ధతులు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుత ఆలోచన ప్రకారం ఒక జిల్లాలో కనీసం 3 అసెంబ్లీ నియోజకవర్గాలు కనిష్టంగా ఉండాలి. అలాగే గరిష్టంగా 5 నియోజకవర్గాలకు మించకూడదు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అంతకంటే ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే రేర్ క్యూర్ కేర్ విధానాన్ని అవలంబిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీలో భారీ విలీనం చేసింది. ఇప్పుడు జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఒకే ఒక నియోజకవర్గం పూర్తిగా ఉంది. దేవరకద్ర, మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట, నాగర్ కర్నూలు నియోజకవర్గాలు పూర్తిగా ఉండగా కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ లో దేవరకద్ర, జడ్చర్ల, పరిగి, నారాయణపేట ఇలా చాలా నియోజకవర్గాలకు చెందిన మండలాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో ఒక నియోజకవర్గం పూర్తిగా ఉండగా మిగతా 2 నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్, నారాయణపేట జిల్లాలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ఆసరిగా చేసుకుని జిల్లాల పునర్విభజన అంశం చేపట్టే అంశం ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది. మొత్తానికి కేసీఆర్ చేసిన తప్పిదాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి సరిదిద్దే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఇక గతంలో ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్న షాద్నగర్, కల్వకుర్తి 2 నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజన తర్వాత ఈ షాద్నగర్ కానీ కల్వకుర్తి కానీ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి, షాద్నగర్ ఏమో రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్తే కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ మండలాలేమో రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్ళిపోవడం జరిగింది. మహబూబ్నగర్కు తలమానికంగా ఉన్న ఈ షాద్నగర్ నియోజకవర్గం మొత్తం అర్బన్ లోకి వెళ్ళడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అదే షాద్నగర్ కేంద్రంగా కొత్త జిల్లా ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కల్వకుర్తి పార్ట్ ఉండగా మిగతా 7 పూర్తిగా జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే ఓఆర్ఆర్ బయట భారత్ ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలను పుట్టేసి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలో చర్చ నడుస్తుంది. అందులో ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్న కల్వకుర్తి, యామన్గల్, తల్కొండపల్లి, మాడుగుల, షాద్నగర్ నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల తదితర ప్రాంతాలతో కలిపి ఒక నియోజకవర్గం షాద్నగర్ కేంద్రంగా ఏర్పాటు చేస్తారని చర్చ నడుస్తుంది. అప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలులో ఉన్న కల్వకుర్తి పూర్తిగా వేరే జిల్లాలోకి పోతుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇందుకు దివంగత పార్లమెంట్ సభ్యుడు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఇక జనగణన పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు మధ్యలో జిల్లాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. తప్పు ఎందుకు అంటే ఒకటి చెప్తా మీకు. ఒకవేళ జయపాల్ రెడ్డి పేరు కనుక పెడితే పుట్టి పెరిగిన ప్రాంతం కల్వకుర్తి కాబట్టి ఈ షాద్నగర్ పెద్ద ఒరిగేది ఏం లేదట పెట్టేది కాబట్టి వీళ్ళు వాళ్ళు రాసుకున్నారు వార్త కాబట్టి వాళ్ళకి అనుకూలంగా రాసుకునే ప్రయత్నం జరిగింది తప్ప ఖచ్చితంగా జైపాల్ రెడ్డి అనే వ్యక్తి కల్వకుర్తి ప్రాంతంలో పుట్టి పెట్టింది కాబట్టి జైపాల్ రెడ్డి పేరు పెడితే కల్వకుర్తికి పెట్టాలి. లేకుంటే ఈ జిల్లాల పునర్విభజనతోనే వచ్చేది ఒరిగేది ఏం లేదు. రేవంత్ రెడ్డి కూడా పేరు భవిష్యత్తులో ఉండేది ఏమీ లేదు. అనేక మంది ముఖ్యమంత్రులు రోషయ్య చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు, అనేక మంది చేసిండు. వాళ్ళ పేరు ఇప్పుడు తడుస్తుందా? కిరణ్ కుమార్ రెడ్డి ఏదైనా ఊళ్ళకి వస్తే కూడా ఎవడు మందలిచ్చే దిక్కు లేదు. రేవంత్ రెడ్డి కూడా గట్టిగా అవుతాడంటే ఎవడు ఏం చేయలేడు. చరిత్రలో నిలిచిపోవాలంటే కల్వకుర్తిని జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయాలి. మెజార్టీ కంటే ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా దానికి వసతులు కలిపే ప్రయత్నం కానీ ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి. ఇవేమి ఏర్పాటు చేయను. నేను కూడా గతంలో చేసిన లేక చేస్తుంటే నేను గుర్తుపెట్టుకుంటాడు ఉండడు ఈ ప్రాంతంలో. ఇంకా పౌల్ట్రీ రైతు కుదేలు కార్పొరేట్ కంపెనీల కుమ్మక్కు ఫలితం. నెల రోజుల వ్యవధిలో పెరిగిన చికెన్ ధర కిలో 312కు ఒక్కో గుడ్డు కనీస ధర 8 రూపాయలు. సంక్రాంతి పండుగ నాటి కిలో చికెన్ ధర 350 చేరుకునే అవకాశం. కార్పొరేట్ కంపెనీల ప్రాబల్యంతో పౌల్ట్రీ రైతులు కుదేలవుతున్నారు. పర్యవసానంగా చికెన్ ధరలు అమాంతం పెరిగి వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. నెల రోజుల వ్యవధిలోనే వీటి రేట్లు అధికమవడంతో కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. ప్రస్తుతం కిలో చికెన్ 300 పైచలకు పలుకుతుండగా గుడ్డు 8 రూపాయలుగా బాకింది. సంక్రాంతి పండుగకు మరింత పెరిగే అవకాశం ఉంది.
సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదని అంత్యక్రియలకు ఆటంకం. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురంలో ఘటన చోటు చేసుకుంది. ఇక ఎందుకని మీకు సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్గా పోటీ చేసే వాళ్ళకి ఓటు వేసే వాళ్ళకి అర్థం కాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులే వీళ్ళ బీడ పెళ్లికి ఆయన పోతాడు, ఆయన బీడ పెళ్లికి ఈయన పోతాడు, వేరే వేరే పార్టీలు. మీకు ఎందుకే రూపాయి వచ్చేది లేదు, అక్కడ రూపాయి సంపాదించేది, నాకు అర్థం కాదు. సంక్రాంతి సందడి, సెలవుల ఎఫెక్ట్, సొంతూళ్లకు విద్యార్థుల పయనం అంటూ ఒక వార్త వచ్చింది. ఇక రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభం అంటూ నాగరికలకు సంబంధించిన ఒక వార్త. ఇక 19 నర్సింగ్ కాలేజీ ప్రారంభోత్సవం పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ గద్వాలకు సంబంధించిన వార్త. కొనసాగుతున్న యజ్ఞాలు కుంకుమార్చన, నేడు శ్రీనివాస కళ్యాణం, రేపు సీతారామ పట్టాభిషేకం. మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమంటూ ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అంటున్నాడు. ఏజెన్సీలో ఎదురు చూపులు, నెలల తరబడి వేతనాలకై కార్మికుల పడిగాపులు, పిఎఫ్ ఈఎస్ఐ చెల్లింపుల్లో ఏజెన్సీల కకృతి. మెడికల్ కళాశాల పరిధిలో కొనసాగుతున్న పలు ఏజెన్సీలు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యం. విజి జి రామ్జీ పథకంపై దుష్ప్రచారం తగదు, మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ. ఇక సింగోటం బ్రహ్మోత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు, ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి, అధికారులను ఆదేశించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. సింగోటం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష. సంక్షేమానికి ఆమడ దూరం, రెగ్యులర్ పీఓ లేని మన్ననూరు ఐటీడీఏ కుంటుబడుతున్న ఆదివాసీ చెంచుల అభివృద్ధి, ఒక్క అధికారితో నిర్వహణ. నమ్మించి మోసం చేసిన యువకుడు, యువతి ఆత్మహత్యా యత్నం. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక 5 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు వేరే యువతితో నిశ్చితార్థం చేసుకోవడంతో యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గద్వాల సిఐ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ మండల పరిధిలోని గ్రామానికి చెందిన యువతికి వేరే కులానికి చెందిన యువకుడు పరిచయం అయ్యాడు. 5 ఏళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. చివరికి తనకు ఆ యువకుడితో పెళ్లి అవుతుందనుకున్న తరుణంలో కులాలు వేరుకోవడంతో ఆ యువకుడు 2 రోజుల క్రితం వేరే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు 2 రోజుల నుంచి ఆ యువకుడికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించిన స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దరూర్ మండలంలోని జూరాల డ్యాంలో దూకేందుకు ప్రయత్నించింది. గమనించిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సిఐ అవతలి వ్యక్తులను ఆ యువతి వద్దకు పంపించి వారి ఫోన్లోనే మాట్లాడుతూ నీకు న్యాయం చేస్తానని చెబుతూనే మరో వ్యక్తి పోలీసులను అక్కడికి పంపించాడు. చివరికి పోలీసులు ఆమెను సిఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. యువతికి నచ్చజెప్పి న్యాయం జరిగేలా చూస్తారని శనివారం ఆ యువకుడితో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడతానని, ఆత్మహత్య చేసుకోరాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. యువతిని తల్లిదండ్రులకు అప్పగించి వారి ఊరికి పంపించడం జరిగింది. క్రైమ్ న్యూస్ సంబంధించి నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏం క్రైమ్ ఒకసారి చూద్దాం. వివాహిత అనుమానాస్పద మృతి అంటూ రాజాపూర్కు సంబంధించిన వార్త. వాకింగ్ వెళ్లిన బాలిక కాలువలో మృతదేహంగా మారింది. వ్యక్తి హత్య, ఒంటిపై గాయాలున్నాయని ఫిర్యాదు. మహబూబ్నగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 2 జైలు శిక్ష. ఏదో వీళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేసినట్టు, లేదంటే డ్రగ్స్ దందా చేసినట్టు తాగి ఇంటికి పోతుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని జైలుకు పంపిస్తుంది. ఇది గొప్ప. కుక్కల దాడిలో గొర్రెల మృత్యువాత. తోటలో టమాటాలు చోరీ. వడ్డపల్లిలో 28 గొర్రెల అపహరణ కీటిదొడ్డిలో. అర్ధరాత్రి దొంగల హల్చల్. గండిడ్లో లైంగిక దాడి కేసులో 10 ఏళ్లు జైలు శిక్ష. జడ్చర్లలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో దళిత మహిళను లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు నవాపేట మండలం కూచూరుకు చెందిన కరుణాకర్ రెడ్డికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ 2వ అదనపు జిల్లా సెషన్స్ ఎస్సీ/ఎస్టీ కోర్టు న్యాయాధికారి శారదాదేవి శుక్రవారం తీర్పు వెల్లడించారు. దర్యాప్తు అధికారులుగా డిఎస్పీలు కిషన్, మహేష్, వెంకటేశ్వర్లు, జడ్చర్ల సిఐ కమలాకర్లు సాక్షుల హాజరు. కోర్టు వ్యవహారాలను సమన్వయం చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. మహిళలు, బలహీన వర్గాలపై నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని, చట్టం అందరికీ సమానమని సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదని అంత్యక్రియలకు ఆటంకం. గట్టు మండలం సల్కాపురంలో ఘటన. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ వర్గానికి చెందిన వారు ఓటు వేయలేదని ఆ కుటుంబంలో మృతి చెందిన వృద్ధురాలి మృతదేహాన్ని తమ పొలంలో ఉన్న శ్మశాన వాటికల్లో పూడ్చడానికి వీలు లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని సల్కాపురంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి
కుటుంబ సభ్యులు చాకలి సవరమ్మ 93 సంవత్సరాల అంత్యక్రియలకు శుక్రవారం అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఇదే గ్రామానికి చెందిన రేషన్ డీలర్ తల్లి మృతి చెందితే ఇదే శ్మశాన వాటికలో ఖననం చేశారు. అయితే గురువారం లేని అభ్యంతరం శుక్రవారం ఎందుకు వచ్చిందంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. విషయం కాస్త ఎస్ఐ కేటీ మల్లేష్, తహసీల్దార్ విజయ్ కుమార్ దృష్టికి వెళ్ళింది. అప్రమత్తమైన వారు పోలీసులతో పాటు కార్యదర్శి గ్రామానికి చేరుకుని రెండు వర్గాల వారితో చర్చించారు. అధికారులు చర్చల అనంతరం అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు సమ్మతి తెలియజేశారు. మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని సర్కాపురం గ్రామస్తులు ఈ సందర్భంగా అధికారులను కోరడం జరిగింది. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యం అంటూ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. రామ్జీ పథకంపై దుష్ప్రచారం తగదంటూ ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువకులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధి కొత్త పథకం లక్ష్యమని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీకే అరుణ మాట్లాడారు. రామ్జీ పథకంపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు. పథకంలో గాంధీ పేరు మార్పుపై గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నాయకులకు గాంధీజీ పేరుతో రాజకీయ లబ్ధి పొందడం తప్ప మహాత్ముడిపై ఎలాంటి ప్రత్యేక గౌరవం లేదని ఎద్దేవా చేశారు. కొత్త పథకంలో 100 నుంచి 160 పని దినాలు సైతం పెరిగాయని, నిధులు పక్కదారి పట్టకుండా సిపిఎస్ ఆధారంగా పనులపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఇక జూరాల రోడ్డు బ్రిడ్జి పై అసంతృప్తి. జూరాల ప్రాజెక్టు దిగువన రోడ్డు నిర్మాణాన్ని స్థలం మార్చి చేపట్టడంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సేఫ్టీని గాలికి వదిలేసి కేవలం రవాణా సౌకర్యం కోసం రోడ్డు నిర్మాణం చేపట్టడం ముమ్మాటికి తప్పేనని పేర్కొన్నారు. జాతీయ రహదారి 44 నుంచి కొత్తకోట, ఆత్మకూరు, గద్వాల ఐజా మీదుగా మంత్రాలయం వెళ్లేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. రోడ్డు బ్రిడ్జి స్థలం మార్పుపై ఇరిగేషన్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందా లేదా అని ఆమె ప్రశ్నించారు. ప్రాజెక్టు ఏమైనా పర్వాలేదు, రోడ్డు బ్రిడ్జి ఉంటే చాలనుకున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టు సేఫ్టీ కోసం చేపట్టిన రోడ్డు బ్రిడ్జి వ్యవహారాన్ని ప్రభుత్వం నిశ్చితంగా గమనించాలని మీడియా ద్వారా కోరుతున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఊరెళ్తున్నారా, ఊట్ చేస్తారు, పండుగ సెలవుల్లో చోరీలకు అవకాశం, ఇంట్లో విలువైన వస్తువులు వదిలితే అంతే. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మహబూబ్నగర్లో కల్వకుర్తిలో మాత్రం ఇవి ఏముండవు. కల్వకుర్తిలో పోలీసులు ఇవన్నీ చెయ్యరు. కేవలం రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తే చుట్టుముట్టు అలాగ చేరి వాళ్ళు కల్వకుర్తికి రాకముందు మొదలు పెడితే కల్వకుర్తి దాటి వెళ్ళిపోయే వరకు వాళ్ళకి చుట్టుముట్టు ఒక్క కూడా వాళ్ళకుట్ట, ఏ జనం కూడా దగ్గరికి రాకుండా, ఏ ప్రజలు కూడా దగ్గరికి రాకుండా, ఏ బహుజనులు, ఏ ఎస్సీలు, ఏ బీసీలు, ఏ ఎస్టీలు ఎవ్వరు కూడా దగ్గరికి రావద్దు, నాయకులకు ఇబ్బంది పడవద్దు. దగ్గరికి వస్తే ప్రజల చెమట వాసన వస్తుంది వాళ్ళకు, లేదంటే సమస్యలు ఏమన్నా దృష్టికి వస్తాయి. ఇవన్నీ వాళ్ళకు అలాంటి ఉద్దేశం లేదు. కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే సాయంత్రం బండి చేసుకొని బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి చేసే పని ఏంది అని అంటే డ్రంక్ అండ్ డ్రైవ్. తాగమని చెప్పేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. తాగాడు ఇంటికి వద్దుడే పట్టుకునేది మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పోలీసులే. తాగినే తప్పే, తాగునా తప్పే. తాగు ఎక్కువ తాగాలని, ఎక్కువ ఈ ప్రజలు తాగాలి, తాగితేనే మనకు డబ్బు వస్తుంది, నిధులు చేకూరుతాయి, మళ్ళీ ప్రజా సంక్షేమాల పేరుతో మనం ప్రజల్ని ఉద్ధరిస్తున్నామని గప్పాలు కొట్టాలని చెప్పి ఎక్సైజ్ అధికారులతో బాగా తాపించేందుకు గల్లీలో బెల్ట్ షాపులు, మండలంలో వైన్ షాపులు పెట్టినరు ఈ కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలు. వీడు తాగాడని చెప్పేది వీళ్ళే, తాగితే పట్టుకొని జైలుకు పంపించేది వీళ్ళే. కల్వకుర్తి పోలీసులు చేసే పని ఏంటంటే వాడు మర్చిపోయి పొద్దు నుంచి సాయంత్రం వరకు కాయ కష్టం చేసి ఆ కష్టమో పైనొప్పులో జర తగ్గాలి, మర్చిపోవాలని చెప్పి వాడు గింతంతా ఒక క్వార్టర్ తాగి ఇంటికి పోదామంటే ఇంటికి పోయే ముందు పెళ్ళం ఫోన్ చేసి సాయంత్రం అయ్యేటట్టు కూరగాయలు తీసుకురా, పాలు తీసుకురా, పిల్లలకు బిస్కెట్ తీసుకురా అని చెప్తుంది. వీడు బిస్కెట్, కూరగాయలు, పాలు అన్ని తీసుకొని బ్యాగుల బండ్లే పెట్టుకొని క్వార్టర్ మందు తాగి ఇంటికి పోదామని అంటే వాడిని మధ్యలోనే పట్టుకుంటారు. పట్టుకుని మనం తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతారు. మరి ఇంటికాడికి పాలు కూడా తీసుకుపోవాలి, పెరుగు కూడా తీసుకుపోవాలి, టమాటకాయలు, బీరకాయలు కూడా తీసుకుపోవాలి. గంజాయి దందా జరుగుతుంది కల్వకుర్తిలో, దీన్ని పట్టించుకోరు. డ్రగ్స్ దందా జరుగుతుందనే సమాచారం దీని గురించి పట్టించుకోరు. వీళ్ళు చేసేది మాత్రం తాగి ఓడని ఓతాన్ని పట్టుకుని పుల్ల పెట్టి వాడిని జైలుకు రాయడం ఇలా పని. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, మరి ఇలాంటి అవగాహన కార్యం ఎంత ముద్దుగా చూడండి. మహబూబ్నగర్ పోలీసులు ఎంత ముద్దు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కల్వకుర్తిలో అతిపెద్ద దొంగలు ఉన్నారు. ఏది మొన్న దొరికి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన దొంగ
ఆంధ్రకు సంబంధించినోడు. మరి వాడు మళ్ళీ దొరికిండు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉండేట దొంగలు కల్వకుర్తిలో. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలను ఈ విధంగా దోచుకుపోతుంటే ఈ ప్రాంత ప్రజలను అవగాహన కల్పించాల్సిన అవసరం పోలీసులకు లేదా? మహబూబ్నగర్ పోలీసులే వ్యవహరిస్తారా? బాధ్యత కల్వకుర్తులు వ్యవహరించారా? ఎన్నడన్నా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కల్వకుర్తిలో నిర్వహించారా? అంతా సీక్రెట్. పోలీస్ స్టేషన్లో ఏదో ఒక మీటింగ్ పెట్టుకోవాలి, ఫోటో టప్పుకుని పంపాలి. ఆ ప్రెస్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ఆ గ్రూప్లో టప్పుకుని పంపి మేము ఉద్ధరించిన కార్యక్రమం అని చెప్తారు. రిపోర్టర్లకు సమాచారం ఉండదు. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టరు వీళ్ళు. దొంగ దొరికినా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు, బంగారం దొరికినా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు, దోపిడి జరిగినా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు, దొంగతనం జరిగినా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు, ఎన్ని కేసులు వచ్చినాయని ప్రెస్ మీట్ పెట్టరు. వీళ్ళకి బయటి ప్రపంచంతో సంబంధం లేదు, కేవలం అధికార పార్టీలతో మాత్రమే సంబంధం వీళ్ళకి. ఇంకా సామాన్య జనంతో సంబంధం లేదు, ఎందుకంటే అధికార పార్టీలు వీళ్ళకి జీతం ఇస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నట్టుంది. చూడండి, మహబూబ్నగర్ పోలీసులు ఎంత ముందు అవగాహన కార్యక్రమాలు. ఊరు వెళ్తున్నారా, ఊట్ చేస్తారు. పండుగ సెలవుల్లో చోరీలకు అవకాశం, ఇంట్లో విలువైన వస్తువులు వదిలితే అంతే. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు. 3 రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగ సందర్భంగా సంబరంగా చేసుకునేందుకు జనం ఊరిబాట పడుతున్నారు. శనివారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ఇక సొంతులకు బయలుదేరుతున్నారు. ఊరు ఇళ్లన్నా హడావుడితో ఇంట్లో నగదు వంటి విలువైన వస్తువులు ఉంచి తాళాలేస్తే తిరిగి వచ్చేసరికి దొంగలు దూరి మీ పండుగ సంతోషాన్ని విషాదం చేస్తారన్న విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇంటికి తాళాలు వేయాల్సి వస్తే విలువైన వస్తువులను వెంట తీసుకువెళ్ళాలి, లేదంటే బ్యాంకులు లాకర్లలో భద్రపరచుకోవాలని పోలీస్ శాఖ అధికారులు సూచించడం జరుగుతుంది. పోలీస్ శాఖ అంటే అందరు కాదు, మహబూబ్నగర్ కల్వకుర్తి చేయరు ఇవన్నీ. వాళ్ళు చాలా బిజీ ఉంటారు. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు. సంక్రాంతి సెలవుల్లో చోరీలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆటోలకు మైకులు కట్టి చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫ్లెక్సీలుగా తయారు చేసి నగరంలో తిప్పుతున్నారు. మైక్ ద్వారా ప్రజలను అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రత పర్యవేక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్లో పెట్రోలింగ్ ఇక్కడ ఉంది, కల్వకుర్తిలో పెట్రోలింగ్ ఉండదు. మరి పెట్రోలింగ్ కోసం పోస్తే పెట్రోల్ ఏది ఉందో, డీజిల్ ఏదైతే ఉందో బండ్లలో పోసేది, మరి అది ఏం చేస్తారు? ఇంటికి తీసుకుపోతురా, లేదంటే సొంత కుటుంబం వాళ్ళు తీర్థయాత్రలు వరకు ఉపయోగించుకుంటారా తెలియదు. కానీ ఇక్కడ పెట్రోలింగ్ లేదు లేదు లేదు. ఇది కల్వకుర్తి పోలీసుల అద్భుతమైన పనితీరు. ఇక కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వార్తలు ఏమని చూద్దాం. రైతు సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు ఆమన్గల్ మార్కెట్ చైర్మన్ యాడ గీత పేర్కొనడం జరిగింది. ప్రధానంగా వ్యవసాయ పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమన్గల్ పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డ్ ఆవరణ శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమన్గల్ మాడుల తల్కొండపల్లి కర్తాల మండలానికి చెందిన 52 వ్యవసాయ సబ్సిడీ పరికరాలను ఈ సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేకత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రైతులకు రైతు భరోసా, కూలీలకు ఇందిరమ్మ భరోసా అందిస్తున్నట్లు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకసారి 2 లక్షల పంట రుణమాఫీ చేసిందని, ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, సన్నాలకు క్వింటల్కు 500 రూపాయల బోనస్ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, అదేవిధంగా మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, ఏడీఏలు పద్మజ, శోభారాణి, వ్యవసాయ అధికారులు తదితరులు, అదేవిధంగా ఈ డోకూర్ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా అనిత తదితరులు కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఇక ఇంటి నిర్మాణానికి చేయూత, జ్యోతికి స్టీల్ అందిస్తున్న నాయకులు. కర్తాల్ మండలం పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన జ్యోతి ఇంటి నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, డిసిసిపి డైరెక్టర్ గంపా వెంకటేష్ గుప్తా చేయూత అందించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక నాయకుల ద్వారా 30,000 విలువ గల పైకప్పు స్టీల్ ను ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. కంటి వైద్య శిబిరానికి స్పందన. ఆమన్గల్ పట్టణంలోని శ్రీసాయి ఆప్టికల్స్ ఆవరణలో సికింద్రాబాద్లోని పుష్పగిరి కంటి వైద్యశాల సహకారంతో శుక్రవారం నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. క్రీడల్లో గెలుపోటములు సహజం. బ్యాటింగ్ చేస్తున్న మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్. కడతాలకు సంబంధించి గ్రామీణ క్రీడాకారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జరుపుల దశరథ్ నాయక్ అన్నారు. కడతాల్ మండల పరిధిలోని సాలాపూర్, రేఖ్యతండ గ్రామ పంచాయతీల్లో మండల స్థాయి క్రికెట్ పోటీలను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులతో
ప్రతిభకు కొదవలేదని వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడమే తమ లక్ష్యం అని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ ను కలిసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని కేటీఆర్ నివాసంలో కలిసిన ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పటిష్టత కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి ఆయన కేటీఆర్ వివరించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఉప్పల వెంకటేష్ సర్పంచ్ ఎన్నికలు అద్భుతంగా పనిచేయడం జరిగింది మిత్రులారా. అనేక మంది కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి, వెల్దండ, తలకొండపల్లి, మాడుగుల, కడత, లామంగల్ మండలాల పరిధిలోని అనేక గ్రామాలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ తరపున ఎవరైతే బరిలో నిలవడం జరిగిందో సర్పంచ్ అంటే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు బరిలో నిలవడం జరిగిందో ఒక్కొక్కరికి ఆర్థిక సాయం, అదేవిధంగా వాళ్ళ తరపున ప్రచారం, నా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేదంటే వైద్య శిబిరాలు కావచ్చు, లేదంటే ఉద్యోగ కల్పన కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు ఖచ్చితంగా నా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను చేపడతా, మీ గ్రామ అభివృద్ధి కోసం సహకరిస్తా, ఈ అభ్యర్థిని గెలిపించడంటూ ఊరూరు పోయినా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం జరిగింది, ఆర్థిక సాయం అందించడం జరిగింది. అది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చేసిన పని. అదేవిధంగా గోల్డి శ్రీనివాసరెడ్డి కూడా అనేక గ్రామాల్లో ఆర్థిక సాయం అందించడం జరిగింది, అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం జరిగింది, ఆయనకున్న పరిచయాలతోని అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయడం జరిగింది. కానీ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ 3 సార్లు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎక్కడ పోయిండో తెలియదు, ఈ సర్పంచ్ ఎన్నికల్లో 7 నడో తెలియదు. గెలిచిన తర్వాత ఎవడన్నా వస్తే గెలిచిన సర్పంచ్లకు సన్మానం చేద్దామంటే ఎవరిని దగ్గరికి పోతాడు. ఎన్నికల సమయంలో నువ్వు ఎవరికైనా సహకరిస్తే ఈయన దగ్గరికి కూడా పోతాడు. ఉప్పల వెంకటేష్ దగ్గరికి ఏమో డజన్ల కొద్ది సర్పంచులు పోయారు సన్మానం చేయన్నా మాకని చెప్పి, గోలి శ్రీనివాస దగ్గరికి పోయారు సన్మానం చేయమని చెప్పి, జైపాల్ యాదవ్ దగ్గరికి ఓడి పోలే. ఎందుకనంటే ఎవరికైనా ఉపయోగపడతాయి కదా నీ దగ్గరికి వచ్చేది ఎవడన్నా. ఏమన్నంటే నేను 3 సార్లు గెలిచిన, నేను టీడీపీలో పనిచేసిన, నేను దాంట్లో పనిచేసిన అని చెప్పడానికి తప్ప దేనికి వస్తుంది చెప్పు. ప్రారంభమైన వేదాద్రి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకాలు. తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో వెలిసిన శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయంలో ఉదయం గణపతి పూజ, గురువందనం, గోపూజ, స్వస్తి వాచకం, మంటపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను భక్తుల సందడి మధ్య వేదాద్రి గుట్టపైకి తీసుకువెళ్లి ఆలయంలో పంచామృత ఫలరస జల అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా చండీ సప్త శతి హోమం, మహిళా భక్తుల ఆధ్వర్యంలో పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో బ్రహ్మశ్రీ చుంచనకోట లలితామతి శర్మ ఆధ్వర్యంలో గాన కచేరీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వేద పండితులు గూడ లక్ష్మీ నరసింహ శాస్త్రి, శ్రీనివాసమూర్తి, మురళీధర్ శర్మ, రామ్మోహన్ శర్మ, గోపి శర్మ, దత్త శర్మ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఓపీఎస్ ను పునరుద్ధరించండి, యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కర్తాల్ మండలంలో. ఇవి నాగర్ కర్నూలు జిల్లా, అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వార్తలు, ఆయా జిల్లాలకు సంబంధించిన వార్తలు మిత్రులారా. ఇక రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించిన వార్తలకు వెళ్దాం. గోవా టూర్లు, లిక్కర్ దావతులు, అగ్రివర్సిటీ పేపర్ లీకేజీ వెనుక అసలు భాగోతం, ఇన్ సర్వీస్ ఏఈఓలతో ప్రొఫెసర్ల చెట్ట పట్టాల్. 2021-22లో గోవా విహారయాత్రకు 2 బ్యాచ్లు, 2017 నుంచి అగ్రికల్చర్ బిఎస్సి పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీకి ఏటా చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు, ఏఈఓ ఖాతా నుంచి 12 లక్షల లావాదేవీలు. పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు, చర్చలతో సమస్యలకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే పెండింగ్ సమస్యలు పరిష్కరించుకోవడానికి సిద్ధం. ఏపీ ఒక అడుగు ముందుకు వేస్తే మేం 10 అడుగులు వేస్తాం. సయోధ్య పరస్పర సహకారంతోనే ముందుకు వెళతాం. ఉమ్మడి ఏపీలోని అనుమతులకు అభ్యంతరం చెప్పొద్దు. వివాదాల ముసుగులో రాజకీయ లబ్ధి ఆలోచన లేదు. తెలంగాణ పోర్టు కనెక్టివిటీకి ఏపీ సహకరించాలి. అమరావతి వృద్ధికి హైదరాబాద్ సహకారము కీలకమే. విద్యారంగానికి త్వరలో సరికొత్త పాలసీ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రావిర్యాలలో సుజన్ ఫార్మా యూనిట్ ప్రారంభం. నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్, కవిత రాజీనామాతో ఆ సీటు ఖాళీ.
చట్టసభలో సభ్యత్వం లేకుండానే మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకం ప్రతిపాదన పెండింగ్ లోనే. దీంతో ఇందూరు నుంచి దింపాలనే ప్లాన్. ఈ ప్లాన్ లో భాగంగానే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు చేయడం జరుగుతుంది కల్వకుంట్ల కవిత కేటీఆర్ బిడ్డ పైన. ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి చెప్పే మాటలే ఆమె ప్రెస్ మీట్ లో కానీ లేదంటే పర్యటనలో కానీ ఆమె పేర్కొనడం జరుగుతుంది. కేటీఆర్ చెల్లిగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి చెప్పినట్లు వింటుంది. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఆమె పనిచేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తేనే ఆమె రాజీనామా చేయడం జరిగింది అనే కోణంలో విమర్శలు చేయడం జరుగుతుంది. అది ఇవన్నీ చూస్తుంటే నిజమేనని తెలుస్తుంది. ఎందుకంటే అజారుద్దీన్ కు ఎలాంటి పదవి లేకుండా ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో 6 నెలల లోపు ఆయన ఏదో ఒక ప్రజాప్రతినిధికి ఎంపిక కావాలి, లేదంటే ఆయన పదవి ఊసిపోతుంది. ఆ పదవి ఊసిపోకుండా ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో రాజీనామా చేయించడం జరిగింది. అదే స్థానం నుంచి ఈరోజు అజారుద్దీన్ని పోటీ చేయించి గెలిపించుకొని ఆయనకు మంత్రి పదవి కొనసాగించేందుకు ఈ అవకాశాలు కాంగ్రెస్ పార్టీలోని చర్చ నడుస్తుంది. అదొకసారి చూద్దాం. నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్. కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మంత్రి అజారుద్దీన్ పోటీ చేయనున్నారా? ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలన్న సిఫార్సు పెండింగ్ లో ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు ముందు జాగ్రత్త పడుతున్నారా? గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆమె ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. మరోవైపు గవర్నర్ కోటాలో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నియమించాలన్న సిఫార్సు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లు ఉండడంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆలస్యమైన గవర్నర్ ఆమోదం లభిస్తున్న నమ్మకంతో అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 31న ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ నిబంధనల ప్రకారం 6 నెలల్లోగా అంటే ఏప్రిల్ 31 కల్లా శాసనసభ లేదంటే మండలిలో సభ్యుడిగా కావాలి, లేదంటే మంత్రి పదవి నుంచి తొలగించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అజారుద్దీన్ బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని, దానితో స్థానిక ఎమ్మెల్సీగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తేలికని భావిస్తున్నట్లు సమాచారం. ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాతే ఈ సీటుకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అందులో ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపాలిటీలు, పరిషత్తుల కాల పరిమితి ముగిసింది. ఫిబ్రవరి 2 లేదంటే 3వ వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అవి పూర్తవగానే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఓటరు జాబితా రూపొందించి ఉప ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపనుంది. పరిషత్ ఓటర్లు లేకున్నా మున్సిపల్ ఓటర్లతో ఉప ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా? రేవంత్ కు సవాల్ విసరడం జరిగింది. ఎవరు? హరీష్ రావు. ఈ దమ్ముల గురించి దిమ్ముల గురించి ఎందుకప్ప? ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ప్రజల మన్ననలు పొందొచ్చు. ఈ గాలి మాటలు జర తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది కదా హరీష్ రావు గారు. ఓకే, ఎందుకు మామ దారిలోనే ఓకే జర. ఇక 83 లక్షల లంచం, టీటీడీకి 118 కోట్ల నష్టం, నెయ్యి నాణ్యతపై బోర్డుకు తప్పుడు సమాచారం, విజయభాస్కర్ రెడ్డి అవినీతిపై సిట్ వాదనలు, కల్తీ నెయ్యి కేసులో ముందస్తు బెయిల్ నిరాకరణ. ఇక బంగారం చోరీ కేసులో శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్, ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్తో సంబంధాలు, చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ సీఈఓ సహా 11 మంది కలిసే కుట్రకు పాల్పడ్డారన్న సిట్, ఈడీ మనీ లాండరింగ్ కేసు త్వరలో విచారణ. 50% రాయితీతో సాగు యంత్రాలు, వ్యవసాయ యాంత్రీకరణ పునఃప్రారంభం, 1.31 లక్షల యూనిట్ల పంపిణీకి శ్రీకారం, సంక్రాంతి నుంచి ప్రక్రియ షురు, ప్రకృతి సాగుకు 4,000 ప్రోత్సాహకం. 2 పథకాలను ప్రారంభించిన మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి. దావోస్ లో తెలంగాణ రైజింగ్, 19న ఏఐ లైఫ్ సైన్సెస్ పాలసీల ఆవిష్కరణ అంటూ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటరీ కూడా. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, లైఫ్ సైన్సెస్ పాలసీపై ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్, 1,00,000 కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల లక్ష్యం. దావోస్ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న సీఎం. భూభారతికి నకిలీ రసీదు, యాప్ జోడించి జారీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, సొంత ఖాతాకు. యాదగిరిగుట్టకు చెందిన మీ సేవ నిర్వాహకుడే సూత్రధారి, సొంత ఖాతాలోకి 52 లక్షలు. 4 వారాల్లో జీడీపీ ఎంపిక పూర్తి చేయండి, డీజీపీ ఎంపిక పూర్తి చేయండి. ప్రభుత్వం ఇప్పటికే పంపిన జాబితా ఆధారంగానే అర్హుల సిఫార్సు. యూపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు.
డీజీపీ శశిధర్ రెడ్డి నియామక జీవో కొట్టివేతకు నిరాకరణ. మోదీ ఫోన్ చేయలేదు, ట్రేడ్ డీల్ కుదరలేదు. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుక్నిక్ వ్యాఖ్య. చర్చల ముగింపు దశలో ట్రంప్నకు కాల్ చేయాలని కోరాం, కానీ ట్రంప్నకు మోదీ ఫోన్ చేయలేదు, అందుకే ఒప్పందం నిలిచిపోయిందని వెల్లడి. ఖమేని తప్పుకోవాల్సిందే. ఇరాన్ ఆందోళన ఉధృతమంటూ నెట్ బంద్. ఇక భారత్ కు వెనుజులా చమురు అమ్మడానికి సిద్ధంగా ఉన్న అమెరికా. బెంగాల్లో ఐపాక్ రచ్చ. టీఎంసీ చీఫ్ గా వెళ్ళ ఐపాక్ పార్టీకి సలహా సంస్థ. రాజకీయ కక్షతోనే ఈడీ దాడి. బెంగాల్ సీఎం మమత పోలీసులపై సిబిఐతో దర్యాప్తు జరగాలి. కలకత్తా హైకోర్టులో ఈడీ రిట్ పిటిషన్. ఈడీ మా సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా చూడండి. హైకోర్టులో పిటిషన్ వేసిన టీఎంసీ. కోర్టులో రసాబసా విచారణ 14కు వాయిదా. 1.02 కోట్లు ప్రమాద బీమా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు. 5.14 లక్షల మందికి ప్రయోజనం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఎంత పని చేశావు తల్లి. 11 నెలల బిడ్డకు విషమిచ్చే ఉరేసుకొని తల్లి ఆత్మహత్య. వారిద్దరి మరణాన్ని తట్టుకోలేక మృతురాలి తల్లి ఆత్మహత్య యత్నం. హైదరాబాద్ హస్తినాపురంలో ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి చిన్న పాపని చంపి తల్లి ఊరేసుకొని చచ్చిపోతే ఈ బాధను భరించలేక వాళ్ళ తల్లి చనిపోయింది. ఏందో చూద్దాం ఒకసారి. ఆ యువ దంపతులకు 4 ఏళ్ల క్రితం పెళ్లైంది. మరో నెల రోజుల్లో తమ కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుక జరగాల్సి ఉంది. అందుకు సంబంధించిన పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. అయితే అప్పటికే ఆ దంపతుల మధ్య జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వివాహిత బిడ్డకు విషమిచ్చి చంపేసింది. ఆపై ఆమె ఉరివేసుకుని తను చాలించింది. వీరిద్దరి మరణాన్ని తట్టుకోలేక అదే ఇంట్లో ఉన్న వివాహిత తల్లి కూడా ఆత్మహత్యయత్నం చేసింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ లోని హస్తినాపురంలో జెడ్పీ రోడ్డులో గల జయకృష్ణ ఎన్క్లేవ్ కాలనీలో జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన యశ్వంత్ రెడ్డి 33 సంవత్సరాలు, అదే ప్రాంతానికి చెందిన సుస్మితకి 27 సంవత్సరాలు 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కుమారుడు అశ్వంత్ నందన్ రెడ్డి 11 నెలలు ఉన్నాయి. ఇక యశ్వంత్ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. వచ్చే నెలలో వారి కుమారుడి పుట్టినరోజు ఉండడంతో ఈ నెల 7న సుస్మిత తల్లి లలిత హస్తినాపురం వచ్చింది. అదే రోజు బర్త్డేకి సంబంధించిన షాపింగ్ చేశారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. యశ్వంత్ రెడ్డి తరచూ భార్య సుస్మితను వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి పుట్టినరోజు కార్యక్రమం, దానికయ్యే ఖర్చుల విషయంపై గురువారం దంపతుల మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు తెలిసింది. అనంతరం భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. తల్లి ముందే భర్త తనను తీవ్రంగా అవమానించడంతో సుస్మిత మనస్తాపానికి గురైంది. కాసేపటికే బెడ్రూమ్ లోకి వెళ్లి బాబుకు విషమిచ్చి ఆపై తాను ఫ్యాన్ కు రేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతసేపటి తర్వాత తల్లి లలిత బెడ్రూమ్ లోకి వెళ్లి చూడగా ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. అది చూసి తట్టుకోలేకపోయిన ఆమె విషం తీసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. గురువారం రాత్రి 8 గంటల తర్వాత ఇంటికి వచ్చిన యశ్వంత్ రెడ్డి ఇంటి తలుపులు ఎవరు తీయకపోవడంతో పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. భార్య కుమారుడు చనిపోయి అత్త అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి లలితను ఆసుపత్రికి తరలించి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆస్తి కోసం వేధించేవాడు. తమ కుమార్తె మనవడి మరణానికి యశ్వంత్ రెడ్డి కారణమని ఆరోపిస్తూ సుస్మిత పెదనాన్న సంజీవ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకున్న పరపత్తో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను సైతం యశ్వంత్ రెడ్డి తారుమారు చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఆస్తి కోసం తరచూ వేధించేవాడని, బర్త్డే కోసం కొంత నగదు ఇవ్వగా ఇంకా సొమ్ము కావాలని డిమాండ్ చేశాడని అంటున్నారు. ఆ వేధింపుల వల్ల ఈ దారుణం జరిగిందని చెప్తున్నారు. కాగా సుస్మిత భర్త యశ్వంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం అతడు పరారిలో ఉన్నాడని పేర్కొనడం జరుగుతుంది. ఏం బతుకులరా, పెళ్ళాం ఆస్తి మీద పడి ఏం బతుకుతారా నాకు అర్థం కాదు. ఏదో కాయ కష్టం చేసుకోవాలి, ఉన్న దినాలకి ఉండాలి, కానీ పెళ్ళం ఇంటికి అడదేవాలంటే ఆమె ఈడదేస్తుందిరా. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32% సీట్లు. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా దక్కే ఛాన్స్. ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14% సీట్లు. జనరల్ సీట్లలో బీసీలకు మరో 10 నుంచి 12% ఇవ్వాలని అధికార పార్టీ యోచన. అదే బాటలో మిగిలిన పార్టీలరే ఎందుకురా ఈ దొంగరాతలు, దొంగ మాటలు ఇస్తారా మీరు? ఇయ్యరు. ఎందుకురా ఇవన్నీ నంగనాచి మాటలు ఎందుకురా? మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు. 18న మేడారానికి సీఎం, రాత్రి అక్కడే బస. 19న తల్లుల దర్శనం అంటూ మంత్రి సీతక్క. మొక్కులు చెల్లించే జాతరను ప్రారంభించనున్న
మొక్కులు చెల్లించి జాతరను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేద్దామంటూ మంత్రి పిలుపు. ఇక రాజసాబ్ సినిమా టికెట్ల రేట్ల పెంపు నిలిపివేత, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, మంత్రి వద్దంటున్న అధికారులు మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని ప్రశ్న. భవిష్యత్తులో ఇలాంటి మెమోలు జారీ చేయవద్దని ఆదేశాలు, టికెట్ రేట్లను పెంచాలని ప్రభుత్వం భావిస్తే నిబంధనల ప్రకారం వెళ్లాలని సూచన. మళ్లీ పెరిగిన చలి, 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత. 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందంటున్న అధికారులు. ఆదాయానికి తగ్గ వాటా ఏది? దేశ జీడిపిలో తెలంగాణ వాటా 5.01%. రాష్ట్రానికి దక్కేది మాత్రం 2.45%. వాళ్ళతో మంచిగా ఉంటే నీకు కూడా ఇస్తాడు. ఇప్పుడు ఏడికైనా పోయి వంతున్న మాట్లాడితే మనం ఎక్కువ సమాధానం మంచిగా ఇస్తాడు. ఎప్పుడు కసుబుసు గుద్దులాట తనులాట అంటే ఏముంటుంది, అవతలడు కూడా గట్టి ఉంటుంది. సాక్షి ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు ఏంటి అనేది ఒకసారి చూసే ముందు ఈనాడులో ఏమైనా వచ్చినాయి ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ఈ దారుల్లో వెళ్తే సరే, రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వెళ్లే వారికి పోలీసుల సూచన అంటూ వేరే రోడ్ల వెళ్లాలంటూ సంస్థాగత లోపాలతోనే ప్రశ్నాపత్రాల లీకేజీ. అగ్రివర్సిటీలో అంతటా నిర్లక్ష్యం. ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి అనేక విషయాలు. హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో కీలక ముందడుగు. యాక్టివ్లీ యూక్డ్ స్క్రూమ్ జెట్ ఫుల్ స్కేల్ అంబట్టల్ పరీక్ష విజయవంతమైన ఒక వార్త. ట్రంప్నకు మోదీ కాల్ చేయనందునే ట్రేడ్ డీల్ కుదరలేదంటూ అమెరికా మంత్రి సంచలన వ్యాఖ్యలు. ఇంకా హిమాచల్లో ఘోర ప్రమాదం. బస్సు లోయలో పడి 14 మంది మృతి, 52 మందికి గాయాలు. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ తీరు మారదా? రాజాసాబ్ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు అసహనం. మేము అమలు నిలిపివేత, భవిష్యత్తులో ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని ఆదేశాలు. ఇక డిగ్రీలో ఇంటర్న్షిప్ తప్పనిసరి. వర్సిటీలో ఉన్నత విద్యామండలి నుంచి స్టైఫండ్ చెల్లింపు. ఇక సిసెంపై టీజీసీఎస్బీ సమరం. రాష్ట్ర వ్యాప్తంగా 18 బృందాలతో ఆపరేషన్, 24 మంది అరెస్ట్ అంటూ ఒక వార్త. నమస్తేలో ఏమైనా వార్త వచ్చిన ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా వచ్చిన వార్తలు ఏంటో ఒకసారి చూస్తే, బాబు బెదిరింపు, రేవంత్ దేవరింపు, నీళ్లపై గురుశిక్షుల దొంగాట, చర్చలు అంటూనే తెలంగాణ ప్రాజెక్టుపై చంద్రబాబు ఫిర్యాదు. అని ఎందుకు రాయింది నాకు అర్థమైతే. మీరు జగన్తో దోస్తానం చేయలేదు, అరాబా ఈ అని చంద్రబాబుతో చేస్తుండు. అందరూ ఒకటే రాజకీయ నాయకులు, ఊకే గురుశిష్యులు ఒకటే. ఏం చెప్తారు రా బాబు, పాడిందే పాట పాస్ వల్ల దాసరైనట్టు. ఎత్తవే ఆ చంద్రబాబు పేరు ఎత్తకుండా ఈ టీఆర్ఎస్ పొద్దే గడవ ఇలా బతుకులు పాడుగాను. 10 ఏళ్ళు దాటిందిరా, 12 ఏళ్ళు అవుతుందిరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఇంకా చంద్రబాబు మీద వాడు ఎందుకు ఏడుస్తారా? మీరు సుఖమైన పిల్లలైతే. మరి జగన్తో మీకు ఏం పని ఉన్నదిరా? అన్ని రోజులు మీరు దోస్తానం చేయడానికి 10 ఏళ్ళు. జీతం రాని జీతగాళ్ళు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి అందని వేతనాలు. ఆందోళనలో పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు 6 నెలలకు పైగా నిలిచిన చెల్లింపులు. జిల్లా మండల స్థాయి కార్యాలయాల్లో 9 నెలలుగా అందని దైన్యం. ఏజెన్సీల వల్లే అంటూ మండిపాటు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందించని ఉన్నతాధికారులు. చాలా చోట్ల వెల్లువెత్తుతున్న నిరసనలు. పగలు రాత్రిలు కార్యాలయాల ఆవరణలోని పడిగాపులు. 19 రోజులుగా సమ్మెబాట. ఏం చేస్తాం? ఏముంటాయి ఈ అవుట్ సోర్సింగ్లకు సంబంధించి? ఏవైతే నెల తరబడి అందుతలేవో, వేతనాలు అందుతలేవో, ఈ వేతనాలకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ ఏజెన్సీల వల్లనే వీళ్ళకి జీతాలు సరైన టైంలో అందడం లేదు. ఈ ఏజెన్సీలు ఎవరు ఉంటాయంటే ఎమ్మెల్యేలై, ఎంపీలై, మంత్రులై, వాళ్ళ అనుచరులై, వాళ్ళ కుటుంబ సభ్యులై ఏజెన్సీలు ఉంటాయి. ఈ ఏజెన్సీలు ఉండి పెట్టి పనిచేస్తాడు, ప్రభుత్వం ఏమో జీతాలు ఇస్తుంది, మధ్యలో ఏజెన్సీలు అని చెప్పి వీడు కమిషన్ తింటాడు. కమిషన్ని ప్రోత్సహించడం జరుగుతుంది, ఏజెన్సీలను ప్రోత్సహించడం జరుగుతుంది. అప్పుడున్న టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కానీ. ఏందా తేడా మీకు వాళ్ళకు? ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రులు మారారు, అవే అవస్థలు, అవే బతుకులు. ఏంది మరి మార్పు? రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల ప్రక్రియ అత్యంత గందరగోళంగా మారింది. సాధారణంగా ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు అందాల్సి ఉండగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాల జాడ లేకుండా పోయింది. ఈ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అసలే అరకొర వేతనాలు ఇస్తున్నప్పటికీ వాటిని నెలల తరబడి పెండింగ్ లో పెడుతుండడంతో అప్పులు చేయాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు అందకపోవడంతో సంక్రాంతి పండుగ సైతం జరుపుకునే పరిస్థితి లేకుండా
పోయిందంటూ తమ దీన స్థితిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఒక్కో ఉద్యోగికి నెలకు సగటున 22,000 నుంచి 31,000 వరకు ఈ ఏదైతే జీతాలు ఉన్నాయి. కానీ ఈ జీతాలు 9 నెలలు 10 నెలలు సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి అధికారులు ఎవరైతే ఏజెన్సీల రూపంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోచుకొని తినడం జరుగుతుంది. వాళ్ళకి టైం ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రోజులు మాత్రం వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ డబ్బులని. కష్టపడినోనికి టైంకు రాకుంటే ఇప్పుడు హాస్టల్లో అనేక మంది పనిచేస్తున్నారు. పాపం పనిచేసే వాళ్ళకి వాడు జీతం వీళ్ళేమో వండి పెడతారు పిల్లలకు ఫుల్గా. వాళ్ళ ఇంటికాడికి పోతేనే వాళ్ళకి భూ ఉండదు. ప్రభుత్వం ఆ వేతనాల రూపంలో చెల్లిస్తుండగా పన్నులు ఇతరత్ర కోతలు పోగా చేతికి అందేది కేవలం 13 నుంచి 20,000 మాత్రమే. ఈ వేతనాలు సైతం నెలలుగా చెల్లించకపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఏజెన్సీల చేతిలో మాయ. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో ఏజెన్సీ పాత్రే కీలకం. ఉద్యోగుల వేతన నిధులను ప్రభుత్వం నేరుగా ఉద్యోగులకు కాకుండా సంబంధిత ఏజెన్సీలకు విడుదల చేస్తుంది. ఆ నిధుల నుంచి ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా జిఎస్టి, ఏజెన్సీ కమిషన్, ఇతర పన్నుల కింద చేయాల్సిన చెల్లింపులను పూర్తి చేసిన తర్వాత మిగులును మాత్రమే ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేసినా చెల్లింపులు చేయడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, సచివాలయంలోని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో పెద్దగా జాప్యం లేనప్పటికీ జిల్లాలు, మండల స్థాయిలో కార్యాలయాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం వేతన చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా గాడి తప్పింది. కొన్ని చోట్ల 9 నెలలుగా వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు తమ వేతన చెల్లింపుల జాప్యంపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు ఇవ్వడంతో పాటు కొన్ని చోట్ల క్షేత్రస్థాయి కార్యాలయాల్లో నిరసనలు సైతం వ్యక్తం చేయడం జరుగుతుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని వేళలు ముగిసిన వేతనాలు చెల్లించినందున కార్యాలయాల ఆవరణలోని పడిగాపులు కాస్తున్నారు. మరికొన్ని చోట్ల నిరసనలకు దిగడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహిస్తామంటూ పుల్లి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘానికి సంబంధించి లక్ష్మయ్య ఏమంటున్నాడంటే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించాలి. కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పేర్లు IFMIS అంటే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్లో ఎక్కించలేదని కారణంతో జీతాలు నిలిపివేశారు. ఏ కారణం ఉన్న జీతాలు ఆపేందుకు వీలు లేదు. వచ్చే వార్షిక సంవత్సరం నుంచి ఏజెన్సీ విధానాన్ని మార్చి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు వేతనాలు చెల్లించాలి. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అసలు ఏంటి పరిస్థితి చూద్దాం. నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలు విడుదల కాలేదని అక్కడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చెప్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు 4 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. గతేడాది ఏప్రిల్ నుంచి ఆయా ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ సైతం చెల్లించలేదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న 339 మంది ఉద్యోగులకు 7 నెలలుగా వేతనాలు అందలేదు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు 6 నెలలుగా, ఎస్సీ వసతి గృహాల్లో పనిచేస్తున్న వాచ్మెన్, అదేవిధంగా కామాటిలకు 9 నెలలుగా వేతనాలు అందలేదు. మోడల్ స్కూల్లో పనిచేస్తున్న 770 మంది ఉద్యోగులకు 5 నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఎస్సీ గురుకుల సొసైటీలో IFMS లో రిజిస్ట్రేషన్ కాకపోవడంతో 6 నెలల వేతనాలు నిలిచిపోయాయి. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 5 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనేక మంది ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తుంటే పొద్దున లేస్తే వాడు డ్యూటీకి ఇంటికి రావాలి, ఇంకా వేరే పని చేసుకునే అవకాశం ఉండదు. కానీ జీతాలు మాత్రం ఇస్తలేరు ఈ దళితులు. వీళ్ళ వ్యవహార తీరు వల్ల ఈరోజు అనేక మంది అవస్థల పాలవుతున్నారు. 19 రోజులుగా సమ్మె చేస్తున్నాం, మాకు 5 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు, అయినప్పటికీ ఎంతో ఓపికగా విధులు నిర్వహిస్తున్నాం,
వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదో, ఉద్యోగులు ఎవరైనా ఒక్క నెల జీతం ఆలస్యం అయితే అల్లాడిపోతారు. అలాంటిది మాకు 5 నెలల నుంచి వేతనాలు జీతాలు ఇవ్వకుంటే మా కుటుంబాల పరిస్థితి ఏమిటి? జీతాలు ఇవ్వాలని అధికారులను అడిగి విసిగెత్తాం. అందుకే మున్సిపాలిటీల ముందు సమ్మెకు దిగాం. 19 రోజులుగా నిరసన చేస్తున్న అధికారుల నుంచి స్పందన లేక బాధపడుతున్నామంటూ శంకరమ్మ స్వీపర్ కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీతం తీసుకుంటూ లేడు, ఉప ముఖ్యమంత్రి బట్టి జీతం తీసుకుంటూ లేడు, మంత్రులు తీసుకుంటూ లేరు, ఎమ్మెల్యేలు తీసుకుంటూ లేరు, జీతం తీసుకుంటూ లేరు. లక్షల రూపాయలు ఏం నడుపుతున్నారని తీసుకుంటున్నారు చెప్పండి. మీరు తెల్ల బట్టలు వేసుకొని ఏసీ కార్లల్లో, మీ కార్ల పెట్రోల్ కావాలి ప్రభుత్వం నుంచి, మీకు కారు కావాలి, మీకు సెక్యూరిటీ కావాలి, సాలినంత జీతం కావాలి, మీ ఇంట్లోకి రెంట్ కావాలి, మీకు కరెంటు బిల్లు కట్టాలి ప్రభుత్వం. ఇన్ని మీరు కల్పించుకుంటారు. ఎందుకంటే మీ చేతిలో జీవోలు ఉన్నాయి, మీ చేతిలో అధికారం ఉందని చెప్పి. కాయ కష్టం చేసిన వాళ్ళకి మాత్రం పనిచేసిన కష్టానికి జీతానికి మాత్రం మీకు ఏజెన్సీలు అని చెప్పి మళ్ళీ మీరు నిర్ణయించుకొని మీ జీతగాలు, మీ పిఏలు, మీ అన్నదమ్ములు, మీ బావబామర్దులను ఏజెన్సీలలో పెట్టించి ప్రజల సొమ్ము దోచుకోవడం జరుగుతుంది. పాపం కలుగుతుంది, మంచిది కాదు. ఎవడైనా ఎన్ని వందల కోట్లు సంపాదించినా సచ్చినప్పుడు బొందలకి ఏది రాదు, మన బట్టలు కూడా రావు. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఉసురు పోసుకోకండి, మంచిది కాదు. అలాంటి వాళ్ళకు ఇచ్చేయండి. కడుపు నిండా బోధిని కొన్ని రోజులు ప్రశాంతంగా బతుకుతారు, లేదంటే పాపం ఖచ్చితంగా తగ్గుతాయి. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచనలు సలహాలు ప్రకృతంగా తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.